నిజానికి కూడా మీరు చెప్పింది నేను 100% కరెక్ట్. ఏంటంటే డబ్బు అఫోర్డ్ చేయగలిగే వాళ్ళకి, చేయలేని చేయలేని వాళ్ళకి, వాళ్ళకి. కొంచెం చేసుకుంటాను, కొంచెం చేయలేని వాళ్ళకి ఈఎంఐ బేసిస్‌లో ఇన్ని రకాల డెప్త్‌కి వెళ్ళి లేయర్స్ వెళ్ళి మీరు ప్రొవైడ్ చేస్తున్నారు టు బి ఫ్రాంక్. 100%. సో ఇక్కడ నేను ఏ కపుల్ కూడా నా దగ్గరకు వచ్చిన కపుల్ని నేను క్లయింట్స్గా కానీ పేషెంట్స్గా కానీ ట్రీట్ చేయను. ఫస్ట్ నేను ఓన్ చేసుకుంటాను. ఫస్ట్ విజిట్లో నేను దగ్గర దగ్గర గంటన్నర స్పెండ్ చేస్తాను నేను. వాళ్ళ బాధ ఏంటి అని అర్థం చేసుకుంటాను. అలా ఓన్ చేసుకుంటే తప్పితే వాళ్ళ మనసులో ఉన్న ఆ బాధ పోదు. మీరు ట్రీట్మెంట్ చేసే అన్ని రోజులు అంటే ఆ లోపల ఒత్తిడి ఏదైతే ఉంది, నేను చేయగలుగుతాము, మనం ముందుకెళ్దాము, యాహ్! ఫలితం వస్తుంది, ఇక్కడే ఆపేస్తే ఎగ్జామ్ ఉంది అని భయపడి ఆగిపోతే అవును. ఎప్పటికీ నువ్వు ఫలితం సాధించలేవు. కరెక్ట్. దాన్ని నువ్వు ఎలాగా ఎగ్జామ్ని నువ్వు ఎలాగ నువ్వు ఫేస్ చేయాలి అని నేర్చుకుని ఎగ్జామ్లో కూర్చుంటేనే తెలుస్తుంది. సో కరెక్ట్. అందుకనే నేను సైకలాజికల్గా చాలా అంటే చాలా నేను పేషెంట్కి సపోర్ట్ ఇస్తాము. దాని తర్వాత వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉంది ఆర్థికంగా, ఇవి రెండు నేను తీసేసిన తర్వాత వాళ్ళ చేతిలో ఏం మిగలట్లా. సో అదే ఆరిజిన్ స్పెషాలిటీ. ఇప్పుడే మీరు ఇన్ని లేయర్స్ కిందకి వెళ్ళి ఇంత చక్కగా ప్లాన్ చేశారు. కమింగ్ ఫ్యూచర్‌లో ఇంకెలాంటి మార్పులు, చేర్పులు ఉంటాయి? ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా చేశారంటే ఏం చెప్తారు? సో మన దేశంలో, ఆ! నేను మన రాష్ట్రం అనట్లా, ఆ! దేశంలోనే. మన ఆ! దేశంలో అంతేగా మరి. సో తల్లి అవ్వాలనుకునే ఆడపిల్లలకి ఈ కష్టం ఎవరైతే ఫేస్ చేస్తున్నారో ఆ ఆడపిల్లలందరికీ ఆరిజిన్స్ వాళ్ళ గమ్యం చేరే వరకు తల్లిలాగా వెన్నుండి వాళ్ళు ఆ అనుభవం, ఆ తల్లి అయ్యామనే కళను సాకారం చేసుకునేదానికి ఎక్కడెక్కడి నుంచి అయినా సరే, మన భాష కాదు, మన రాష్ట్రం కాదు, ఏది కాదు. అవునవును. సో ఇలాంటి వాళ్ళందరికీ సహాయం చేసే స్టేజ్లో ఉండాలి అని అనుకుంటున్నాను. నిజంగా నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు అంత స్టేజ్ వైజ్ అన్ని లేయర్స్‌లోకి వెళ్ళి ప్రతి స్టేజ్‌లోనూ ఉన్న సమస్యల్ని గుర్తించి అంత రీసెర్చ్ చేసి ఒక ఎకో సిస్టమ్‌ని రెడీ చేసి పెట్టారు. కరెక్ట్‌గా చెప్పాలంటే. సో ఈ ఆడపిల్ల తల్లి అవ్వాలనేది ఒక కళలాగా అయిపోకూడదు. ఒక కళలాగా వాళ్ళ కళని సాకారం చేసుకునేదానికి ఆరిజిన్స్ సహాయం ఎప్పటికీ చేయాలని, ఆ కళ నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నాను. నిజంగా యూ ఆర్ గివింగ్ లాట్ ఆఫ్ సపోర్ట్ టు ఫినాన్షియల్లీ పూర్ పీపుల్ అని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఇంకా ఎంతోమంది మీరు సపోర్ట్ చేయాలి. ఎవరైతే తల్లిదండ్రులు అవ్వాలనుకుంటున్నారో ఆరిజిన్స్‌ని డెఫినెట్‌గా మీరు మనస్ఫూర్తిగా ఒక అమ్మ దగ్గరికి వెళ్ళినట్టు వెళ్ళొచ్చు. ఆ ఆదరణ డెఫినెట్‌గా దొరుకుతుంది. ఇన్నాళ్ళు మీ జర్నీలో చాలా సంతోషాన్ని ఇచ్చిందనో, లేకపోతే ఒక మెంటల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిందనో అన్న కేస్ ఏమైనా ఉందా మీకు చెప్తారా ఒకసారి? సో ప్రతి సక్సెస్ సంతోషాన్నే ఇస్తుంది. ఏ జంటకి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసినా, 2 లైన్లు చూసినా ఆ! ప్రతిసారి సంతోషమే అనిపిస్తుంది. కానీ నిస్సహాయంగా ఉండి ఎటు వెళ్ళాలో తోచకుండా, ఎక్కడికి వెళ్ళాలో తోచకుండా, హ్మ్. ఏమీ తెలియని ఒక ఆదివాసి జంట గురించి. ఇన్నోసెంట్ కపుల్. హ్మ్. ఆదివాసులు, క్లియర్‌గా చెప్తున్నాను. ఓహ్! ఆదిలాబాద్ నుంచి వచ్చారు ఈ జంట. ఓకే. వీళ్ళకి మన తెలుగే, కానీ మనం చెప్పేది అర్థం కాదా? అర్థం కాదు. అయ్యో నారాయణ! నీకు ప్రెగ్నెన్సీ రావడానికి నేను ప్రొసీజర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అంటే తెలీదు. చెవిటివాడు ముందు శంఖం ఊదినట్టే. ఎలా డీల్ చేశారండి బాబు? సో అక్కడి నుంచి ఇక్కడికి కమ్యూట్ చేయలేదు కదా. ఆ! సో ఇక్కడే ఒక చిన్న రూమ్ తీసుకున్నారు, ఉన్నారు. ఈ అమ్మాయిని ఇక్కడ వదిలేశాడు. ఆయన వెళ్ళి ఊర్లో వ్యవసాయం చేసుకోవాలి, లేకపోతే నడవదు. హ్మ్. వదిలేశారు. ఇక్కడ హాస్పిటల్‌కి దగ్గరగానే ఒక చిన్న రూమ్ ఏదో వాళ్ళ స్థోమతకి సంబంధించి హ్మ్. పెట్టుకున్నారు. ఆ! సరే. ఎప్పుడు ఫోన్ చేసి నువ్వు ఈరోజు హాస్పిటల్‌కి రావాలి అన్నా కూడా అర్థం కాదు. అయ్యో! అసలు చదువుకోలేదా? అస్సలు చదువుకోలేదు. మై గాడ్! వాళ్ళ భాషలో చెప్తే తప్పితే మన భాష తెలుగు భాష అర్థం కాదు. ఈ టాబ్లెట్ ఇచ్చి ఈ టైంకి, ఈ టైంకి, ఈ టైంకి అంటే వేసుకున్నానని చెప్తే అవి అలానే ఉంటాయి. అయ్యో! సో బేబీని తయారు చేసాం ఎలాగో కష్టపడి. బేబీని కూర్చోబెట్టాలి. కూర్చోబెట్టాలి అంటే టాబ్లెట్స్ టైం ప్రకారం వేసుకోవాలి. అవును. సో అది వేసుకోవడానికి ఆమెకు చేత కాలేదు. ఇంకేం చేశానంటే, నువ్వు రూమ్‌లో కాదమ్మా ఉండాల్సింది, హాస్పిటల్‌లోనే హాస్పిటల్‌లోనే ఉండాలి. సిస్టర్సే టైంకి లేపి నీ మందులు వేపిస్తారు. హ్మ్. సో ఇలా చేద్దాము. లేకపోతే ఎన్ని రోజులు ఉంటావు నువ్వు ఇక్కడ ఎంత ఇలాగా? పెద్ద బాధ్యత కదా అసలు. ఎన్ని రోజులు ఉంటావు ఇలాగా? ఓకే. సో ఆహ్, ఈ మందులు కొనుక్కుంటోంది. తన పరిస్థితి ఏంటంటే, అమ్మ నా దగ్గర తినడానికి కూడా బియ్యం లేవు. ఇలాంటి పరిస్థితిలో ఉన్న దీనమైన ఒక జంట. సో నేనే హాస్పిటల్‌లో పెట్టుకొని సిస్టర్స్‌కి, ఈమెకి ఏమీ తెలీదు.
సో మనం సొంతంగా మనం ట్రీట్మెంట్ చేసుకుంటే మందులు ఎలా వేసుకుంటామో అలానే ప్రతిదీ ఆమె చేతికిచ్చి వదిలేయడం కాదు, వేసుకుందా లేదా అని కూడా చూసి పూర్తిగా ట్రీట్మెంట్ చేసి బేబీని లోపల కూర్చోబెట్టి ప్రెగ్నెన్సీ పాజిటివ్, ఒక ఆడపిల్ల మగపిల్లాడు, ఇద్దరా ట్విన్సా? ట్విన్స్. సో నైస్. సో అది కూడా 7వ నెల 8వ నెల వచ్చేసరికి ఫుల్గా బీపీ వచ్చేసింది. అయ్యో. పిల్లలు అంత బరువు లేరు. ప్రైవేట్ హాస్పిటల్లో డెలివరీ చేసుకునే ఖర్చు లేదు. మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసి అక్కడ ఒక 4 రోజులు ఆ ట్రీట్మెంట్ అంతా నార్మల్గా మానిటర్ చేసుకుంటూ అక్కడ డెలివరీ చేసి పిల్లల్ని బాక్స్లో పెట్టుకొని బతికించుకున్నారు. మా బాబాయ్. సో ఈ కేసు గురించి తలుచుకున్నా చెప్పినా అసలు విపరీతమైన సంతోషం. ఎందుకు అంటే నేను లేకపోతే వాళ్ళకి ఏం లేదు. అవును అవును. ఎవరు చేస్తారు అలాగా? కరెక్ట్. నాది అనుకుని చేసేవాళ్ళు ఎవరు లేరు. నువ్వు వచ్చావా ఈరోజు, చూసావా, మందులు తీసుకుని వెళ్ళావా, వేసుకుంటే వేసుకున్నావా, వేసుకోకపోతే నీ కర్మ. అంతే. ఫెర్టిలిటీ సెంటర్ బాధ్యత ఎంతవరకు? అంతవరకే. మీరు పర్సనల్గా తీసుకున్నారు కాబట్టి ఇదంతా. సో నేను వాళ్ళ అమ్మ, నాకు పొలం ఉంది, మా పాలి వాళ్ళందరికీ పిల్లలు ఉన్నారు, నాకు లేరు. సో నా పొలం గుంజుకొని నన్ను ఇంట్లోంచి బయటికి పంపించే పరిస్థితి నాది. సో ఇలాంటి ఘటనలు విన్నప్పుడు డాక్టర్ ఎందుకు అయ్యాననే సంతోషం, దాని పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్, అది జరిగిన రోజు మాత్రం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఏదో ఒక రకమైన సంతోషం, ఏదో జయించాను, ఏదో సాధించాను అనే సంతోషం మాత్రం అసలు ఏమి ఇచ్చినా కూడా తక్కువే. అది it shows on your face actually. such a wonderful conversation అండి. జనరల్గా మాకు గెస్ట్లు చక్కగా మాట్లాడగలిగే వాళ్ళు చాలా తక్కువ దొరుకుతారు. సో మీరు ఇంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే వ్యూవర్స్ మీకు కూడా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.